హాయ్ గైస్, నిన్నటి వీడియోలో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూసాం కదా. ఈరోజు డే 4 వీడియోలో అరే అంటే ఏంటో చూద్దాం. అరే అంటే ఏంటంటే సింగిల్ వేరియబుల్లో సేమ్ డేటా టైప్ ఉన్న మల్టిపుల్ వాల్యూస్ని కంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసేదాన్ని అరే అని అంటాం. ఇక్కడ చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో మనం కంటిన్యూస్గా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నాం విత్ సేమ్ డేటా టైప్. దీన్నే అరే అని అంటారు. ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 20, ఇంట్ సి ఈక్వల్ టు 30 ఇట్లాగా 3 వేరియబుల్స్ తీసుకొని 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నాం. కానీ అరే యూజ్ చేసుకుంటే మనము ఒక్క వేరియబుల్లోనే మల్టిపుల్ ఎలిమెంట్స్ని విత్ సేమ్ డేటా టైప్తో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ సైజ్. అరే అనేది ఫిక్స్డ్ సైజ్. సో ఇక్కడ నెక్స్ట్ డిక్లరేషన్స్ చూస్తే మనం మల్టిపుల్ వేస్లో డిక్లేర్ చేయొచ్చు అరేని. ఫస్ట్ వే వచ్చేసి ఇంట్ అరే ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ తీసుకొని మనం ఏ ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేసుకున్నా వాల్యూస్ ఇస్తాం. సెకండ్ వే వచ్చేసి ఇంట్ అరే అని చెప్పి దాన్ని డిక్లేర్ చేసి మనం సైజ్ ఇస్తాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం సైజ్ ఇస్తాం. థర్డ్ డిక్లరేషన్ వచ్చేసి మనం ఫస్ట్ డిక్లేర్ చేస్తాము, తర్వాత ఇనిషియలైజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇది ఎలా అంటే స్కానర్ మెథడ్ యూజ్ చేసుకొని మనం అరేస్ ఎంత సైజ్ కావాలి, ఇక్కడ ఎంత ఇప్పుడు యూజర్ దగ్గర నుంచే నాకు ఒక 10 ఎలిమెంట్స్ కావాలి అరేలో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే అప్పుడు ఈ స్కానర్ మెథడ్ యూజ్ చేసుకొని అక్కడ నేను అంత సైజ్ అరేని క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఇంటీజర్ డేటా టైప్స్ని మాత్రమే చూసాం కదా. ఇప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్కి ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ డబుల్ తీసుకున్నా అంటే ఇప్పుడు డబుల్, క్యారెక్టర్, స్ట్రింగ్ ఇలాంటి డేటా టైప్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనం ఇలా స్టోర్ చేసుకోలేము. ఒకటి డబుల్ వచ్చి, ఒకటి ఇంటీజర్ వచ్చి, ఇంకొకటి స్ట్రింగ్ వస్తే మనం అది స్టోర్ చేసుకోలేము. ఇది అరే యాక్సెప్ట్ చెయ్యదు. కానీ ఇలా యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ మనం డబుల్ అరే తీసుకుంటే మనం డబుల్ ఎలిమెంట్సే ఇస్తాము. అదే క్యారెక్టర్ అరే తీసుకుంటే క్యారెక్టర్సే ఇస్తాము. అదే స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ అరేసే ఇస్తాము. అలాగా డిఫరెంట్ డేటా టైప్స్ మనం చేయొచ్చు. ఇప్పుడు 2D అరే డిక్లరేషన్ చూద్దాము. 2Dని కూడా డిఫరెంట్ వేస్తో డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇలా మనం వాల్యూస్ వేరియబుల్ ఇక్కడే డిక్లేర్ చేసేసుకున్నాం. సెకండ్ వచ్చేసి మనం సైజ్ ఇచ్చాం. మ్యాట్రిక్స్ వేరియబుల్ అనే మ్యాట్రిక్స్ క్రియేట్ చేసి మనకి ఎంత సైజులో కావాలి, ఎన్ని ఎలిమెంట్స్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చాం. ఇది రోస్, ఇది కాలమ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మ్యాట్రిక్స్ 0 0 అన్నారు అంటే ఇది మ్యాట్రిక్స్ అయితే రోస్ 2 సైజు, ఎలిమెంట్స్ 3, కాలమ్స్ 3. సో ఇక్కడ చూసుకుంటే ఇది 0 0 1 2, ఇది 1. 0 0 ఎలిమెంట్లో వాల్యూ 10 ఉండాలి. 0 1లో 20. 0 2 ఏం డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 1 0 కూడా ఏం చేయలేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 1 1లో కూడా ఏం చేయలేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. అదే 1 2 అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. సో ఇనిషియలైజ్ వాల్యూ వచ్చేసి 30 కాబట్టి మనం 30 పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే 0 0 అనే ఇండెక్స్లోది 0 0 అంటే 10. సో ఇక్కడ మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 1 2 ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అనేది మనకి 30 అవుతుంది. సో 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇదే అరే డిక్లరేషన్. రేపటి వీడియోలో అరేస్ ఆపరేషన్స్ చూద్దాం. బాయ్.